హాయ్ అండి, వెల్కమ్ టు తోట రుచులు. ఇవాళ మా అబ్బాయి ఏదైనా వెరైటీగా చెయ్యమ్మా అని అంటే ఇంకా నేను ఏం చేద్దామా అని నా మ్యాక్ బ్రెయిన్కి ఆలోచించి ఇంకా చికెన్ బిర్యానీ చెయ్యమ్మా అన్నాడు. అందుకని చికెన్తో చేసేది ఏదైనా వెరైటీగా ఉండిద్ది కదా అని ఈరోజు ఓన్లీ పుదీనాతో చికెన్ ఫ్రై, పుదీనా రైస్ చేశాను. చూసారా మన చికెన్ ఉప్పు కారం పసుపు రాసుకొని ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. నేను ఎక్కువ మసాలాలని యూజ్ చేయనండి, తక్కువ మసాలాలే వేస్తాను, ఎందుకంటే పిల్లలు తినేటట్టుగా ఉండాలి కదా. చూసారా పుదీనా అల్లం ఎల్లుల్లిపాయి పచ్చిమిరపకాయలు అంతే నేను వేసింది. అది మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, అదే పేస్ట్ వేస్తానండి, అదే మా బిర్యానీలోకి, అదే మన చికెన్లోకి కూడా. చూసారా ఆ పేస్ట్ వేసేసాను. శుభ్రంగా దాన్ని కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి, ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా ఉండిద్ది. కొంచెం మనకు ఆ ఫ్లేవర్ తెలీదు. శుభ్రంగా కలిపేసుకొని ఒక గంట సేపు పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ పుదీనా అన్ని ఫ్లేవర్స్ చికెన్కి బాగా పడతాయి, మంచిగా ఉండిద్ది చికెన్. మనం బయట కంటే కూడా ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి, వాళ్ళ హెల్త్ బాగుంటుంది, మనం నీట్గా ఉంటుంది. మీరు బయట ఎక్కడ తినకపోయినా మన కర్రీ పాయింట్లో తినొచ్చండి. మేము ఇప్పుడు ఇంట్లో ఎలా చేసుకున్నామో అంతే నీట్గా కర్రీ పాయింట్కి కూడా చేస్తాము. మీ అందరికీ తెలిసిందే అనుకోండి, కనకదుర్గ అంటే మాటలు కాదు, కనకదుర్గ అంటేనే నీట్నెస్, కనకదుర్గ అంటేనే క్వాలిటీ, కనకదుర్గ అంటేనే క్వాంటిటీ ఉండదు కానీ క్వాలిటీ ఉంటుంది. ఇంకో పక్క మన బిర్యానీకి బాండీ పెట్టేసుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని ఈ అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం క్యారెట్ ముక్కలు అండి, బీన్స్ అవి వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరని నేను వేయలేదు. టమాటా ముక్కలు వేసాను, కొంచెం చెక్క లవంగం ఆకు ఆ బిర్యానీకి సంబంధించినవి వేసుకోండి. షాజీరా వేసుకుంటే కొంచెం ఎక్కువ, ఒక బగారా రైస్ లాగే ఇది కూడా తినడానికి చాలా బాగుంటుంది. చూసుకోండి అన్నీ బాగా వేగినాక కొంచెం అట్లా మనం టైం ఇవ్వాలండి, అప్పుడే మంచిగా వేగుతాయి. ఓకే గబా గబా వేపేసి గబా మనం వాటికి టైం ఇవ్వకుండా చేస్తాం అనుకోండి, ఆ స్ట్రక్చర్ మిస్ అయిపోయిద్దండి, ఆ ఫ్లేవర్ మిస్ అయిపోయిద్ది. తర్వాత మనం పుదీనాతో రెడీ చేసుకున్నాం కదండి పేస్ట్, అది వేసేసుకోవడమే మొత్తం. మనం పుదీనా తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం ఏంటంటే ఇలాగ ఆకుల్లాగా వేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు, అదే ఇలా పేస్ట్లా చేసి వేసాం అనుకోండి చక్కగా తినేస్తారు. అలా పక్కన పెట్టడానికి వాళ్ళకి మనం కొంచెం కూడా అవకాశం ఇవ్వం. అర్థమైంది కదా మీకు కూడా? ఇలా కొంచెం ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే మధ్యలో చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలండి. మేము వంటలు చేస్తున్నాం కదా అంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, తెలిసిందే కదా. కొంచెం పుదీనా మిగిలింది, అది కడిగేసి పక్కన పెట్టుకున్నాను, నెక్స్ట్ ఏదో ఒకటి చేద్దామన్నానని. ఈ లోపల మనది చూసారా మన వెజ్ బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన వాటర్ తగినన్ని పోసుకోవాలి. కొలత అండి, మనం రైస్ ఎంత వేసామో ఒక గ్లాస్ రైస్ వేసాం అనుకోండి, అదే బిర్యానీ రైస్ అనుకోండి గ్లాసున్నర సరిపోతాయి, లేదా మామూలు రైస్ అయితే 2 గ్లాసులు పోయాలి. మసాలాకి కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం టేస్టీగా ఉండిద్ది. టేస్ట్ అంటే టేస్ట్, ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపించిద్ది. మన కర్రీ పాయింట్లో కర్రీసు అంతే, మన ఇంట్లో కర్రీసు అంతే. ఇది అయిపోయినా నెక్స్ట్ కొంచెం బిర్యానీ మసాలా అండి, ఏది ఆచి బిర్యానీ మసాలా బాగానే ఉండిద్దండి, ఫ్లేవర్ తినచ్చు, ఏం పర్లేదు, హోమ్మేడ్ లాగా ఉంటుంది. ఫస్ట్ నేను వేసుకున్నది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది, మా ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఇప్పుడు మాత్రం బిర్యానీ మసాలా ఆచి వేసాను, ఎందుకంటే చెక్క లవంగా అవన్నీ నేను చాలా తక్కువ క్వాంటిటీలో అవి రెండు వేస్తాను. కేజీ రైస్కి రెండు వేస్తాను. కొంచెం ఒక హాఫ్ స్పూన్ మాత్రమే బిర్యానీ మసాలా వేస్తానండి, ఎందుకంటే ఎక్కువ మసాలాలని తర్వాత గ్యాస్లో దానికోసం డ్రింక్లు అవి తాగలేము. అందుకని తక్కువ మసాలాతో నీట్గా రుచిగా టేస్టీగా క్వాలిటీగా వండుకొని హ్యాపీగా నింపండి. ఇంకో పక్కన మన చికెన్ కూడా ప్రిపేర్ అయిపోయింది. మన బిర్యానీ రెడీ చేసారా, స్మెల్కి ప్రతిరోజు సంక్రాంతికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్ కానీ లేకుండా న్యాచురల్గా చేసిన బిర్యానీ రైస్ అండి. బాగుంది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఇంకో పక్కన మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మనకి గోంగూర, అందులోకి కొంచెం పెరుగన్నం. మా అమ్మాయి కుక్క కరిసిందండి మా అమ్మాయికి, అందుకనే తన కోసం మష్రూమ్ చేశాను. తనకి ప్లెయిన్ బిర్యానీ, మష్రూమ్ కర్రీ, మాకు చికెన్, గోంగూర, మష్రూమ్ కర్రీ బిర్యానీ. మా ఆయన అప్పుడే నిద్ర లేసాడు, నిద్ర మొహంతో తింటున్నాడు. చూడండి అడిగితే అలా చెప్తున్నాడు. ఇంకేండి, నెక్స్ట్ ప్లీజ్